పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలములో 5వ వారములోని సోమవారం. ఇది తపస్సు కాలములో 29వ రోజు. ఈనాటి సువార్త పఠనము యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పట్టణములో వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీకి క్రొత్త జీవితాన్ని యేసు ప్రభు ఇస్తున్నాడు. ఈ స్త్రీ పాపములో పడిపోయింది. పాపములో పడిపోయిన ఈ స్త్రీని యేసు ప్రభు తన పాపము నుండి పైకి లేవనెత్తాడు. తన జీవితంలో పడిపోయినటువంటి ఈ స్త్రీని యేసు ప్రభు తనను లేవనెత్తాడు. అవమానములో, అధైర్యములో, శోకములో, దుఃఖములో పడిపోయినటువంటి ఈ స్త్రీని యేసు ప్రభు ఆ దుఃఖము నుండి, ఆ అవమానము నుండి, ఆ ఒంటరితనము నుండి, ఆ శోకము నుండి తాను లేవనెత్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ తపస్సు కాలం యేసు ప్రభు మనలను పడిపోయిన మన జీవితము నుండి లేవనెత్తే కాలం. యేసు ప్రభు మన పాపము నుండి మనలను లేవనెత్తే కాలం. మన అవమానము నుండి, మన ఒంటరితనము నుండి, మన నిస్సహాయ స్థితి నుండి, మన అధైర్యము నుండి, మన శోకము నుండి, మన దుఃఖము నుండి మనలను లేవనెత్తే కాలమే ఈ తపస్సు కాలం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక రోజున ఓ పిల్లవాడు తన ఇంటిలో ఆడుతూ పాడుతూ తన ఇంటి గుమ్మము తగిలి పడిపోయాడు. పడిపోయినటువంటి ఆ పిల్లవాడు బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపును విన్నటువంటి తల్లి గబగబా గబగబా ఆదరబాదర పరిగెత్తుకుని వచ్చింది. పరిగెత్తుకుని వచ్చి వెంటనే తాను నేల వైపు వంగింది. వంగి పడిపోయి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ పిల్లవాడిని ఆ తల్లి పైకి లేవనెత్తి తన భుజాన వేసుకుని ధైర్యపరుస్తూ, ఓదారుస్తూ ఆ బిడ్డను తన దుఃఖములో బలపరచింది. ఏడవద్దు అని చెప్పి, పర్వాలేదు అని చెప్పి, నేను నీకున్నాను కదని చెప్పి ఆ గాయాన్ని తాకుతూ, ఆ గాయం మీద తర్వాత మందు రాస్తూ ఆ బిడ్డను ఆ దుఃఖము నుంచి, ఆ బాధ నుంచి లేవనెత్తింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని మన పాపము నుండి లేవనెత్తటానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపం వలన మనకు కలిగినటువంటి గాయాలను నయం చేయటానికి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన పాపాలను తన భుజాల మీద వేసుకుని కల్వరిగిరికి చేరి ఆ కల్వరిగిరిలో మనకు బదులుగా తాను మరణించి పునరుత్థానము చెంది మనందరికీ నిత్య జీవితాన్ని ఇవ్వటానికి. అయితే పాపములో పడిన మనలందరినీ ఆయన లేవనెత్తుతాడు.
అధైర్యములో పడిపోయిన మనందరినీ ఆయన లేవనెత్తుతాడు. ఒంటరితనములో పడిపోయిన మనందరినీ ఆయన లేవనెత్తుతాడు. శోకములో మునిగిపోయిన మనందరినీ ఆయన లేవనెత్తుతాడు. తపస్సు కాలం యేసు ప్రభు మనలను లేవనెత్తే కాలం. ఆధ్యాత్మికంగా లేవనెత్తుతాడు, మానసికంగా మనలను లేవనెత్తుతాడు, భౌతికంగా మనలను లేవనెత్తుతాడు. మన కష్టాల నుండి, మన సమస్యల నుండి, మన అవమానాల నుండి ఆయన మనలను లేవనెత్తుతాడు. అయితే పాపములో పడినటువంటి ఆ స్త్రీ జీవితంలోనికి యేసు ప్రభు వచ్చినట్లే మన జీవితంలోని కూడా యేసు ప్రభుని ఆహ్వానించాలి. ప్రభువు మనల్ని లేవనెత్తాలంటే మన వ్యక్తిగత జీవితంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించాలి. మన కుటుంబాలను యేసు ప్రభు లేవనెత్తాలంటే మన కుటుంబ జీవితంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించాలి, ఆయనకు చోటు ఇవ్వాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బైబిల్ గ్రంథం నుండి యేసు ప్రభు ఎవరిని పడిపోయిన వారి జీవితం నుండి లేవనెత్తాడో కాసేపు ధ్యానం చేసి మనల్ని, మన కుటుంబాలను కూడా శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా లేవనెత్తమని మనం ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 1, పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69-70 వచనముల ప్రకారం పేతురు యేసు ప్రభును ఎరుగనని ముమ్మారు బొంకాడు, పాపములో పడిపోయాడు, అబద్ధములో పడిపోయాడు, అసత్యములో పడిపోయాడు. అటువంటి పేతురుని యేసు ప్రభు పైకి లేవనెత్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం ప్రకారం యేసు ప్రభు పేతురు జీవితాన్ని పునరుద్ధరిస్తూ, పేతురు నా గొర్రెలను మేపుము అని చెప్పాడు. నెంబర్ 2, అన్న గర్భఫలము లేకపోవటం వలన దుఃఖములో, శోకములో, విచారములో పడిపోయింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనము, 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారం దుఃఖములో, శోకములో, విచారములో పడిపోయినటువంటి ఈ అన్నాను పైకి లేవనెత్తి గర్భఫలమును ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము కూడా శోకములో, విచారములో, బాధలో పడిపోయినట్లయితే మనల్ని కూడా లేవనెత్తుతాడు. నెంబర్ 3, యోసేపుని తన యొక్క తోబుట్టువులు, సోదరులు ఎండిపోయిన నూతిలో పడవేశారు. అయితే ఎండిపోయిన నూతిలో పడవేసి తనను నాశనం చేయాలని దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా తన తోబుట్టువులు ప్రణాళిక చేస్తే మనం వింటూ ఉన్నాం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనములో వారు హానిని తలపెడితే, కీడును తలపెడితే ఆ కీడు నుండి దేవుడు యోసేపును లేవనెత్తాడు. ఆదికాండము 41వ అధ్యాయము 40-41 వచనం చదివినట్లయితే తన తోబుట్టువులు తనకు కీడును తలపెట్టగా దేవుడు అతను లేవనెత్తి రాజుతో సమానమైనటువంటి స్థానాన్ని పరాయి దేశంలో ఈ యోసేపుకి ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఎవరైనా మనకి కీడు తలపెట్టినా, హాని తలపెట్టినా అటువంటి కీడు నుండి, అటువంటి హాని నుండి దేవుడు
మనల్ని కూడా లేవనెత్తుతాడు ఈ తపస్సు కాలంలో. నెంబర్ 4, లాజరు అనారోగ్య కారణం చేత చనిపోయాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. అయితే తన అనారోగ్యము నుండి యేసు ప్రభు తన మిత్రుడైనటువంటి లాజరుని యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలలో ఆయన లేవనెత్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ మనము కూడా అనారోగ్యములో పడిపోయినట్లయితే, దీర్ఘకాలిక వ్యాధులతో మనము సతమతమవుతున్నట్లయితే, మనం కూడా ఆ ప్రభు మన శారీరక బాధల నుండి, మన శారీరక అనారోగ్యము నుండి ఆయన లేవనెత్తుతాడు. నెంబర్ 5, పేతురు వీచినటువంటి గాలికి భయపడిపోయి ప్రక్క చూపు చూడటం వలన, విశ్వాసాన్ని కోల్పోవటం వలన ఆ నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు తన చేయిని చాచి అతనిని మునిగిపోతూ ఉండగా ఆ నీటి నుండి పైకి లేవనెత్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా అవిశ్వాసంలో మునిగిపోతూ ఉంటే, ప్రక్క చూపులు చూడటం వలన మునిగిపోతున్నట్లయితే, ఈ తపస్సు కాలంలో మనము కూడా పేతురు వలె యేసు ప్రభు వైపు చేయి చాచితే మనల్ని కూడా లేవనెత్తుతాడు. కనుక ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా యేసు ప్రభు మనలందరినీ కూడా పైకి లేవనెత్తే కాలం ఈ తపస్సు కాలం. కనుక ప్రభువుకి మన జీవితంలో చోటిద్దాం, ప్రభు వైపు మన చేతిని చాచుదాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 14వ వచనం ప్రకారం ప్రభువు పడిపోయిన వారిని పైకి లేవనెత్తుతాడు, కృంగిపోయిన వారిని ఆయన పైకి లేవనెత్తుతాడు. కనుక ప్రభు వైపు చేయి చాచుదాం, ప్రభుకి మన జీవితంలో, మన కుటుంబంలో చోటు ఇద్దాం, ఆ ప్రభు దీవెనలు పొందుదాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.